మాకు హరీశ్రావు గారు వ్యక్తిగతంగా మాకేం కోపం లేదండి, ప్రజాక్షేత్రంలో చూసుకుందాం ఎవరేమైనా కూడా. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు గౌరవంగా మనం అందరం మిగాలి. ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా గమనిస్తాను. మీరు కేసులు పెడతారు, మీరు కమిషన్లు తీసుకుంటారు, మీరు కాళేశ్వరం కూలేస్తారు, మీరు కడుపులు కొడతారు అందరికి. మీరు ఏది పడితే అదే మాట్లాడితే ఎట్లా అండి? రేపు జరగబోయే బై ఎలక్షన్స్ ఉన్నాయి కదా, రివ్యూల్స్, స్థానిక ఎన్నికలు ఉన్నాయి కదా. రాష్ట్రంలో, దేశంలో ఏ ఒక్క ప్రభుత్వం అన్నా కూడా బలహీన వర్గాలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో, ప్రతి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నాయి కదా. నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు కదా వాళ్ళ నాయకుడు. ఏ రాష్ట్రంలో 42% బలహీన వర్గాలకు ఇస్తదారి భాగ్యదారి అనే ఒక రాహుల్ గాంధీ గారి యొక్క నిర్ణయాన్ని అమలు చేసే విధంగా ఏ ముఖ్యమంత్రి అయినా చేసిందండి? రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల రాష్ట్ర క్యాబినెట్లో ఆమోదం తెలిపి అసెంబ్లీలో పెట్టి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడతారు 42% మద్దతు అని. భారతీయ జనతా పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు మాట్లాడతారు. రాష్ట్ర గవర్నర్ ద్వారా కేంద్రాన్ని పోతే ఎవరు తీసుకురావాలండి? కేంద్రంలో ఎవరు దాన్ని ఆమోదం తెలిపి ఆ ఆర్డినెన్స్ బయటికి తీసుకురావాలండి? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం వాళ్ళ బాధ్యత కాదా? 30 సంవత్సరాలకి వెళ్ళి అన్నదమ్ములా కలిసినటువంటి ఎస్సీ కేటగరేషన్, ఇప్పుడు మా సత్తన్న ఉన్నాడు మాలా, నేను మాదిగా, అన్నదమ్ముల్లాగా సమస్యను పరిష్కరించే లోపల సుప్రీంకోర్టు యొక్క నిర్ణయాన్ని అమలు చేసి, చట్టాన్ని అమలు చేసి ఫలాలు అందించింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాదా అంటున్నా. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాం, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాం, రైతులను ఆదుకుంటున్నాం, 42% బీసీలకు సంబంధించిన న్యాయమైన సమస్య పరిష్కారం కోసం ఢిల్లీకి పంపించినాం. ఎస్సీ కేటగరీషన్ ఫలాలు సమానంగా అందాలని ఫలాలు అందించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వాన్ని నడిపితే ఏది పడితే అది క్యాబినెట్ మాట్లాడు, ఏది పడితే మాట్లాడు, వాళ్ళు రేవంత్ అని ఏకవచనంతో మాట్లాడతారు. మేము మాట్లాడలేమా కేసీఆర్ గారిని? మేము మాట్లాడలేమా హరీష్ రావు గారిని? మేము మాట్లాడలేమా కేటీఆర్ గారిని? మా దేవుడు ఆ నాలుకలే, మాకు కూడా నాలుక ఇచ్చిండు కదా, మేము కూడా మాట్లాడగలుగుతాం కదా. కానీ మా రాహుల్ గాంధీ గారు కానీ, మా మల్లికార్జున్ ఖార్గే గారు కానీ, మా సోనియా గాంధీ గారు కానీ, మా ముఖ్యమంత్రి గారు కానీ, మా పిసిసి అధ్యక్షులు కానీ, మా మంత్రులు కానీ మర్యాద నేర్పి మేము మర్యాదతో మాట్లాడుతున్నాం. మంత్రిగా మర్యాదతో ఈరోజు మేము మాట్లాడుతున్నాం. నువ్వు ఏ శనివారం టైం ఇస్తావో హరీష్ రావు, నువ్వు రెడీ ఉన్నా క్యాబినెట్ అంశం లోపల టైము డేటు నువ్వే ఫిక్స్ చేయి అన్న. అందరికీ ధన్యవాదాలు అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. కూతురు ఏదైతే మా కొండ సురేఖ కూతురు అంటే మా కూతురు అన్న, మా బిడ్డలాంటిది. అది ఏం సంభాషణ జరగవచ్చు మేము సంభాషణ ఓపెన్గా వచ్చిన సంభాషణ దాని విషయంలో కూడా. దాని విషయంలో కూడా నోటికి ఏది వస్తుంది మాట్లాడతాం. ఇప్పుడు నేను మాట్లాడలేనా నాలుగం గంట? నేను కూడా ఇప్పుడు రేవంత్ ముఖ్యమంత్రి గారు ఎవరు నియమించిందన్న? రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చట్ట ప్రకారం ఇచ్చినటువంటి శాసనసభలో ఎన్నికతో ముఖ్యమంత్రి గారు ఏకవచనంతో మాట్లాడే పదవి అన్నది. ఇక అన్న ఏదేమైనా కూడా అన్న ఈ మీడియా పరంగా నా ప్రెస్ మీట్ అయితే ఇంతవరకు పరిమితం అయితే. నెక్స్ట్ టైం మీరు మాట్లాడిన మాట జవాబు చెప్తాను.